నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. ఎల్లారెడ్డి పట్టణంలోని 12వ వార్డులో సీసీ డ్రైన్ పనులు ప్రారంభించిన పట్టణ అధ్యక్షుడు వినోద్ గౌడ్, వార్డు అధ్యక్షుడు వసీం, నీలకంఠం, సుమైర్, మహేష్, కాంగ్రెస్ కార్యకర్తలు మరియు కాలనీ వాసులు తదితరులు ఉన్నారు. ప్రాబ్లం ఉంది, నల్ల ప్రాబ్లం ఉంది. చెప్పకుండా ఇక్కడ వచ్చేసి మోర్లు చేస్తున్నాము. మాకు ఇక్కడ మోర్ ప్రాబ్లం బాగుంది. ధన్యవాదాలు. నేను వాటిలో విషయాలు కూడా చెప్పారు. దాన్ని బట్టి వర్క్ ఇప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారికి, గౌరవ శాసనసభ్యులు మన మదనన్న గారు ఈరోజు మా 12వ వార్డులోని ఎన్నో రోజుల నుంచి ఎన్నో సమస్యలు ఉంటే ఆ సమస్యలు మనకు మరి ఇక్కడ ఉన్నటువంటి టౌన్ ప్రెసిడెంట్ వెంకన్న గారు, మరి మా కాలనీ వాసులైనటువంటి ఏదైతే వార్డు ప్రెసిడెంట్ అయినటువంటి వసీం గారు, సుమేర్ గారు, ఇక్కడ ఉన్న వారందరూ కాంగ్రెస్ కమిటీ సభ్యులందరూ కూడా మరి ఎమ్మెల్యే గారికి ఏదైతే సమస్యలు ఉన్నాయని చెప్పేసి అందరం కూడా కాలనీ వాళ్ళందరం కూడా వెళ్ళి సమస్యను వివరించగానే అతి తొందరలోనే మరి శాంక్షన్ చేపించేసి ఇక్కడ ఇబ్బందిగా ఉందని చెప్పేసి కాలనీవాసులు తొందర చెప్పడంతో ఇక్కడనే ఫస్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఏదో మా కాలనీ తరఫున అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ ఎమ్మెల్యే గారికి, మదనన్న గారికి మరి ప్రత్యేక ధన్యవాదాలు మా తరఫున అందరి తరఫున తెలుపుతున్నాం. జై మదనన్న నాయకత్వం, మదనన్న నాయకత్వం. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం బాణాపురం గ్రామ నివాసి మరికంటి సత్యనారాయణ కుమారి దంపతుల కుమార్తె వివాహానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సతీమణి పొంగులేటి మాధురి హాజరయ్యారు. అలాగే బాణాపురం సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఆవుల అప్పిరెడ్డి, మాజీ సర్పంచ్ ఆవుల రామ లక్ష్మారెడ్డి, మరికంటి శ్రీనివాసరావు, మరికంటి నరేష్, గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
సూపర్ స్పెషాలిటీ మరియు స్టార్ చిల్డ్రన్స్ ఉమెన్స్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఈ రోజు చింతకుంట గ్రామంలో రాజీవ్ కల్ప సైట్ 1లో ఈ యొక్క శిబిరంలో బీపీ మరియు ఈసీజీ షుగర్ పరీక్షలు నిర్వహించడం జరిగింది. డాక్టర్ మేఘనా గారు, డాక్టర్ వర్షిని, డాక్టర్ అర్చన పరీక్షించి మందులు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. పచ్చడి తీసుకుంటే 2 పూటలు వేసుకొని అన్ని తిన్న తర్వాత ఏం సిరప్ అన్న మల్టీవిటమిన్ రాసిరు, బి కాంప్లెక్స్ రాసిరు, ఐరన్ రాసిరు, ఇంకేం సిరప్ అవుతుంది. చింతకుంట గ్రామంలో రాజగుల్ప సైట్ 1 ఆధ్వర్యంలో మా ఫ్రెండ్ మిత్రుడైన శ్రీధర్ సైట్ 1లో క్యాంప్ పెట్టాలని వారికి చెప్పడం జరిగింది. వారు సన్ రైజ్ హాస్పిటల్ మరియు స్టార్ హాస్పిటల్ ఉమెన్స్ అండ్ చైల్డ్స్ వారి డాక్టర్ తోటి మాట్లాడి మా క్యాంపు ఇక్కడ సైట్ 1లో నిర్వహించినారు. దీనికి అది ఆధ్వర్యంలో ఇక్కడ మా సైట్ 1 పెద్ద మనుషులు రాజు, బండిరాజు, ప్రభాకర్, కోవల మరియు ఇతర మన శ్రావణ్ సైట్ 1 డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఎస్టీసీఎల్ శ్రావణ్, తిరుమల్ మరియు బిఎస్ రెడ్డి మరియు ఇతర కుమార్ వాళ్ళ మిగతా అందరూ కలిసి ఇక్కడ కార్యక్రమానికి నిర్వహించినారు. మరి ఇట్లా ఇచ్చుకుంటూ అన్ని షుగర్ టెస్టు ప్లస్ బీపీ మరియు చిన్నపిల్లలకు టెస్ట్ చేసుకు ఉచితంగా కూడా మందులు పంపిణీ చేసినారు. మరి వారికి మరి వచ్చినటువంటి డాక్టర్స్, స్టాఫ్కు మరి వీళ్ళందరికీ కూడా పేరు పేరున మా కాలనీ తరపున అందరికీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము, ముగిస్తున్నాము. సన్ రైజ్ హాస్పిటల్ వాళ్ళకు మరియు స్టార్ అండ్ ఉమెన్స్ అండ్ చైల్డ్ హాస్పిటల్ వారికి, సిబ్బందికి, డాక్టర్స్కు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు చింతకుంట గ్రామంలోని రాజీవ్ సగృహ బ్లాక్ 1లోని సైట్ 1లోని ఉచిత మెగా క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఇది సన్ రైజ్ హాస్పిటల్స్ 9E ఫర్టిలిటీ సెంటర్ మరియు స్టార్ చిల్డ్రన్ హాస్పిటల్ ఉమెన్ చిల్డ్రన్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ శిబిరంలో ఉచితంగా మందులు ఇవ్వడం జరుగుతుంది మరియు షుగరు, ఈసీజీ పరీక్షలు కూడా నిర్వహించడం జరిగింది. ఇప్పటికీ 120కి పైగా మెంబర్స్ను చూడడం జరిగింది మరియు కొంతమందిని కూడా హాస్పిటల్కు రమ్మని రెఫర్ చేయడం జరిగింది. ఈ యొక్క హాస్పిటల్లో మనకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి. డయాలసిస్, న్యూరో, నెఫ్రో, ఆర్థోపెడిక్, క్రిటికల్ కేర్, ఎమర్జెన్సీ సర్వీసులతో 150 పడకల గది హాస్పిటల్ ఉన్నది. ఈ యొక్క చుట్టుపక్కల గ్రామ ప్రజలు కూడా ఈ యొక్క మంచి హాస్పిటల్ వినియోగించుకోవాలని కోరుచున్నాము. హైదరాబాద్కు దిట్టంగా యశోదాకు సంబంధించినట్టుగా అక్కడి ట్రీట్మెంట్ కూడా ఇక్కడనే ఇవ్వడం జరుగుతుంది. మరి రేట్స్ కూడా చాలా రీజనబుల్గానే ఉన్నాయి. అందుకు చుట్టుపక్కల గ్రామ ప్రజలు కూడా వినియోగించుకోవాలని కోరుచున్నాం. పహల్గాం ఉగ్రదాడికి ప్రతిదాడిగా భారత ఆర్మీ ఆపరేషన్ సింధూర్తో ప్రతీకారం తీర్చుకున్న సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు శివప్రకాష్ ఆధ్వర్యంలో చైతన్యపురిలో భారీ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాకిస్తాన్ ఉగ్రస్థావరాలపై దాడి చేసి ఉగ్రమూకలను హతమార్చిన సైనిక చర్యను ప్రతి భారతీయుడు విజయోత్సవంగా తిరంగా ర్యాలీ నిర్వహించాలని ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపునిచ్చారని, అందులో భాగంగా తిరంగా ర్యాలీ నిర్వహించామని కాలనీవాసులు, స్థానికులు తిరంగా జెండాలు చేతబూని నినాదాలు చేశారు. भारत माता की जय, भारत माता की जय।
విజయవంతమైంది కాబట్టి ఈరోజు చేతన్పూరి డివిజన్లో తిరంగ యాత్ర చేపట్టడం జరిగింది. మన యుద్ధ సైన్యం, మన జవాన్లు వాళ్ళు ఈరోజు పాకిస్తాన్ మీద యుద్ధం చేసి తీవ్రవాదుల వాళ్ళు ఉన్న ఏవైతే తీవ్రవాద సంస్థలు ఉన్నారో, స్థావరాలున్నాయో అవన్నిటిని ధ్వంసం చేసి ఈరోజు మన ఇండియాలో ఎంతమంది అయితే చనిపోయారో వాళ్ళందరికీ వీర తిలకం దిద్దారు. దీని సందర్భంగా ఈరోజు చేతన్పూరి డివిజన్లో అందరం కలిసికట్టుగా ఈరోజు ఈ తిరంగ యాత్రను చేపట్టడం జరిగింది. ఈ తిరంగ యాత్ర చేతన్పూరి డివిజన్ కాదు, మొత్తం యావత్ భారతదేశంలో ప్రతి ఒక్క యువకులు, ప్రతి ఒక్కరు కూడా ఈ తిరంగ యాత్ర చేసి ఈ విజయవంతాన్ని మనందరం పాల్పంచుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ సందర్భంగా ఈరోజు చేతన్పూరి డివిజన్లో తిరంగ యాత్ర చేపట్టడం జరిగింది. దీనికి ప్రతి ఒక్క యువత అంతా, చేతన్పూరి డివిజన్లో ఉన్న యువత అంతా పాల్గొనడం జరిగింది. మొన్న జరిగిన తీవ్రవాదుల స్థావరాలపై మన భారత ఆర్మీ వాళ్ళన్నీ ధ్వంసం చేసి మనము ఈరోజు విజయం సాధించిన ప్రతి ఒక్క జవాన్కి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు ఈ యాత్ర చేపట్టడం జరిగింది. ప్రతి ఒక్కరు భారతదేశ ప్రతి ఒక్క పౌరులు కానీ ప్రతి ఒక్కరు కానీ ఇట్లాంటి యాత్ర చేసి మన జవాన్లందరికీ సపోర్ట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటూ, జై బోలో భారత్ మాతా కీ. దేశవ్యాప్తంగా వక్ఫ్ బోర్డ్ సుప్రీంకోర్టు పరిశీలనలో ఉంది. కానీ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చట్టవిరుద్ధంగా కాలే మస్తాన్ షావలి దర్గాను స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నం చేయటం దుర్మార్గమని తెలంగాణ ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యులు మొహమ్మద్ అసద్ మండిపడ్డారు. దర్గా ధర్మకర్త రావి రామ్మోహన్ రావు ఇక్కడ నిత్యం ప్రతిరోజు అన్ని సంక్షేమ కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలు కుల మతాలకు అతీతంగా గౌరవించి పటిష్టంగా పవిత్రంగా నిర్వహిస్తున్నటువంటి ఏకైక దర్గా ఇదొకటి. ఇలాంటి దర్గాకి సొంత ఖర్చులతో ధర్మకర్త బెంగళూరు నుంచి పూలు చాదర్లు తెప్పించి నిత్యం దాన్ని అలంకరణలు చేస్తూ భక్తులకి శ్రద్ధతో అన్ని సేవలు అందిస్తూ అద్భుతంగా కార్యాచరణ సాగిస్తూ ఉంటే ఇది చూడలేక ఒక పద్ధతిని ఈ రాష్ట్ర వక్ఫ్ బోర్డు కేవలం కుట్రలో భాగంగా ఒక నోటీస్ని జారీ చేసింది. నోటీస్ జారీ చేసిన తర్వాత సంజాయిషి కోరిన తర్వాత సంజాయిషి ఇచ్చేంత వరకు ఆగాలి. ఆగకుండా అదే రోజు అదే నంబరుతో ప్రొసీడింగ్స్ ఆర్డర్స్ కూడా పాస్ చేస్తారు. ఆర్డర్స్ ఎంత విడ్డూరంగా ఉన్నాయంటే ఇక్కడ ఏదో పంచనామా జరిగిందట. ఏ రోజు పంచనామా జరిగింది? 15 రెవెన్యూ అధికారులతో పంచనామా జరిగిందట. మేము రెవెన్యూ అధికారుల దగ్గరికి వెళ్ళి మీరు ఎవరైనా వచ్చి ఇక్కడ పంచనామా చేశారంటే చేయలేదు అన్నారు. వెస్ట్ తహసీల్దార్ ఆఫీస్ నుంచి ఇక్కడ ఎవరు రాలేదు. ఈ జ్యూరిస్డిక్షన్ వెస్ట్ తహసీల్దార్ కిందకి వస్తుంది. తహసీల్దార్ జీవో 54 ప్రకారం భక్తి ఆఫీసర్ అవుతాడు ఆయా తాలూకాల్లో, మండలాల్లో. అతను ఇక్కడికి రావడం జరగలేదు. పోనీ అతను ఎవరైనా అధికారులను నియమించాడా జాయింట్ సర్వే చేయడానికో, జాయింట్ విచారణ జరపడానికో అంటే చెయ్యలేదు. కేవలం టేబుల్ మీద యథేచ్ఛగా రిపోర్టు తయారు చేసుకుంటున్నారు. వాళ్ళే ఫిర్యాదులు రాసుకుంటున్నారు. పాత్రికేయ మిత్రులందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నా పేరు మొహమ్మద్ అసద్ అండి. ప్రముఖ విద్యావేత్త, న్యాయ నిపుణుడిని, అలాగే తెలంగాణ ముస్లిం హక్కుల పోరాట సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడిని, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు తెలంగాణకి సంబంధించిన సభ్యుడిని. ఇవాళ ఈ దర్గా కాళేషా మస్తాన్ వలి గుంటూరుకి సంబంధించి, అలాగే ఇక్కడ రాష్ట్ర వక్ఫ్ బోర్డుకి సంబంధించి ఉన్నటువంటి సమస్యల మీద ప్రత్యేక ప్రెస్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలనే సంకల్పంతో ఇక్కడికి రావడం జరిగింది. ముందుగా మీ అందరికీ తెలుసు, దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి వక్ఫ్ సవరణ చట్టం 2025పై దేశవ్యాప్తంగా ముస్లిం మైనారిటీలు తీవ్రంగా ఆందోళన చేస్తున్నమాట మీ అందరికీ తెలుసు. రెండో పక్క దేశానికి సంబంధించినటువంటి సర్వోన్నత న్యాయస్థానంలో రిట్ పిటిషన్ సివిల్ లిటిగేషన్ 269/25తో పాటు అనేక రిట్ పిటిషన్లు దాఖలు చేయబడ్డాయి. ప్రస్తుతము సవరణ చట్టం 25 సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. అలా ఉన్నప్పుడు
దేశవ్యాప్తంగా రాష్ట్రాల్లో ఉన్నటువంటి వక్ఫ్ బోర్డులన్నీ కూడా యథాతథా స్థితిని కొనసాగిస్తూ ఉన్నాయి. సర్వోన్నత న్యాయస్థాన పరిశీలనలో ఉన్నటువంటి వక్ఫ్ సవరణ చట్టం 25ని తుది తీర్పు వచ్చే వరకు ఎవరు కూడా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా మారిటోరియం యథావిధి స్థితిని కొనసాగించాలి అనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా దేశవ్యాప్తంగా బోర్డులను నిర్లిప్త దశలో పెట్టాయి. అంటే వాళ్ళు స్తూప్త దశలోనూ పెట్టడం జరిగింది. రాజీనామాలు సృష్టించుకుంటున్నారు. వాళ్లే ఇవన్నీ సూచనల్లో పెట్టి ఇక్కడ ఉన్నత న్యాయస్థానం సైతం ఎఫిడవిట్లు ఇచ్చి తప్పుడు సమాచారాలు ఇస్తా ఉన్నారు. ఇది ఇంతకంటే దారుణమైన పరిస్థితి లేదు. ఈ కూటమి ప్రభుత్వం ప్రస్తుతం రాష్ట్ర వక్ఫ్ బోర్డు చేస్తున్నటువంటి ఈ అరాచకాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఇమీడియట్గా ఐఏఎస్ ఆఫీసర్తో విచారణ జరిపించి ప్రిన్సిపల్ సెక్రటరీ ఆధీనంలో బోర్డుని రద్దుపరిచి సిఓ దగ్గర నుంచి అధికారాలన్నింటినీ తీసేసుకొని ఈ సరైన బాటలో ఈ రాష్ట్రంలో నడిపేటట్టు చూసుకోవాల్సిన కనీస బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మైనారిటీ మంత్రిపై ఉందని చెప్పి మేము ఈ సందర్భంగా వినయపూర్వకంగా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వాళ్ళు వెంటనే దీనిపై చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఇలా ఉండగా వీళ్ళు చేసినటువంటి తప్పుడు పనులని ఒక్కొక్కటి మీడియా ముందు తీసుకురాదలుచుకున్నా. 100/85 ఒక జడ్జిమెంట్ ఉందండి, చాలా క్లియర్గా. అంటే 100 అనేది ఒక దావా నంబర్ 100 1985. ఇందులో చాలా స్పష్టంగా దాదాపు ఇది 85 నుంచి 2000 వరకు 15 సంవత్సరాల పాటు ట్రయల్ నడిచిన తర్వాత ఈ దర్గా ఎండోమెంట్ కిందికి రాదు, ఈ దర్గా వక్ఫ్ కిందికి రాదు, ఈ దర్గా వక్ఫ్ బై యూజర్ కూడా కాదు. 3 నిర్ణయాలు చెప్పడం జరిగింది కింది కోర్టు. ఇది వక్ఫ్ బోర్డు కిందికి రాదు, వక్ఫ్ ఉపయోగంలో ఉన్నటువంటి దర్గా కూడా కాదు, ఎండోమెంట్కి సంబంధించింది కాదు అని స్పష్టంగా చెప్పడం జరిగింది. పోనీ ఈ తీర్పు మీకు తెలీదా అంటే మీరు ఇచ్చినటువంటి ఈ ధర్మకర్తని టెంపరవరీగా నియమిస్తున్నామని చెప్పినటువంటి ప్రొసీడింగ్ కాపీలో దీని ఉచ్చారణ మీరు చేశారు. 100/85 యొక్క తీర్పుని అనుసరించి మేము మార్చగలవారము అని పెట్టారు. ఇక్కడ ఆడిట్ రిపోర్ట్ ని వచ్చిన ఆదాయాన్ని ఆడిట్ రూపంలో వక్ఫ్ బోర్డుకి సమర్పించాలి. పాయింట్ నెంబర్ 1 ఒక సెక్షన్. రెండో సెక్షన్ బడ్జెట్. మీరు ప్రతి సంవత్సరం బడ్జెట్ మీకు ఎలా అంటే రాక ఎంత, పోక ఎంత, ఆ వివరాలన్నీ కూడా వక్ఫ్ బోర్డుకి సమర్పించాలి. మూడో చట్ట ఉల్లంఘన ఏం చూపిస్తా ఉన్నారు అంటే వక్ఫ్ ఫండ్ కట్టాలి. వక్ఫ్ ఫండ్ ఏ సంస్థ అయినా 7% మాత్రమే చెల్లించాలి. 93 ధర్మకర్త 7 రూపాయలు మాత్రమే వక్ఫ్ చట్టంలో వక్ఫ్ బోర్డుకి పోతుంది. ఆ 7% కట్టట్లేదు 5-6 సంవత్సరాల నుంచి అని చెప్పారు. మీరు మాకు 21లో ఒక నోటీస్ ఇచ్చారు. ఆ నోటీసులు మేము స్పష్టంగా రాసాం. 100/85 తీర్పు అమల్లోకి ఉంది. అమల్లోకి వచ్చిన తర్వాత మీ అధికారం ఇక్కడి నుంచి పోయింది. ఇది వక్ఫ్ పరిధుల్లోకి రాదు, వక్ఫ్ ఉపయోగించే పరిధుల్లో కూడా రాదు, ఎండోమెంట్ పరిధుల్లో కూడా రాదు. ఇది ధర్మకర్త యొక్క సొంత ప్రాపర్టీ. కాబట్టి మీకు నిర్ణయం చేసే అధికారం లేదు అని చెప్పి మేము జవాబిచ్చి వాటి కాగితాలు సమర్పించిన తర్వాత 21 నుంచి 25 వరకు ఎటువంటి నిర్ణయం ప్రకటించలేదు. అంటే దాన్ని బుట్ట దాఖలు చేశారు, కరెక్టే అనుకున్నారు. ఆ రోజు సీఓలకు అర్థమైంది, ఆ రోజు అధికారులకు అర్థమైంది కాబట్టి ఎటువంటి నిర్ణయాలు ప్రకటించలేదు. అలా పెట్టి ఒకేసారి ఏప్రిల్ 20లో కోర్టు కరెక్ట్గా హాలిడేస్ మొదలైతే మేలు అనుకొని ఒక పక్కడబందీ వ్యూహంతో కుట్రతో డబ్బు అడిగారు. ఫస్ట్ ఫోన్లో ఓరల్గా మాకు ఎంత లంచం చెల్లించుకుంటారు, మీ దగ్గర మంచి ఆదాయం ఉందని మాకు తెలిసింది, ఒకవేళ మేము మా పరిధుల్లోకి తెచ్చుకుంటే మాకు 33% ఆదాయం వస్తుంది. ఎంత వస్తుంది? నేరుగా అయితే వాడు 33%, ధర్మకర్త ద్వారా అయితే 7%. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే వాడికైతే 33 రూపాయలు డైరెక్ట్గా వస్తాయి. చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పూతలపట్టు, ఐరాల మండలాల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుల ఎన్నిక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ శ్రీ కలికిరి మురళీమోహన్ అధ్యక్షత వహించారు. పూతలపట్టు నియోజకవర్గం ముఖ్య నాయకులు, కార్యకర్తల సమక్షంలో జరిగిన ఎన్నికల్లో ఐరాల మండల అధ్యక్షుడిగా గంగారపు హరిబాబు నాయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు గంగారపు హరిబాబు నాయుడును పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ గారు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి ఆధ్వర్యంలో, లోకేష్ బాబు గారి సారథ్యంలో పూతలపట్టు నియోజకవర్గం
డైనమిక్ ఎమ్మెల్యే మురళీమోహన్ గారి సారథ్యంలో ఐరాల మండల కన్వీనర్గా ఉండి మాజీ కన్వీనర్ గిరిధర్ బాబు గారి ఆధ్వర్యంలో నన్ను ఐరాల మండల అధ్యక్షుడిగా ఎన్నుకోవడం, చాలా బాధ్యతాయుతమైన పదవి నాకు అప్పగించడం చాలా సంతోషమైన విషయం. అదేవిధంగా సీనియర్ నాయకులకు, కార్యకర్తలకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ఎల్లవేళ అందుబాటులో ఉంటూ వారి సహాయ సహకారాలకు నేను తోడ్పాటు అందిస్తూ అన్ని విధాల తోడ్పాటుకు ఉంటానని బాబు గారి నాయకత్వంలో పూతలపట్టు నియోజకవర్గ ఎమ్మెల్యే మురళీమోహన్ గారి ఆరాధ్యంలో మండల ప్రజెంట్ అధ్యక్షుడు గిరిధర్ బాబు గారి ఆధ్వర్యంలో ఐరాల మండల సీనియర్ నాయకులు, కార్యకర్తలు సహకారంతో నన్ను ఐరాల మండల అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. వీళ్ళకందరికీ కూడా నేను అన్ని వేళలా అందుబాటులో ఉంటూ ఆ తెలుగుదేశం పార్టీకి అన్ని వేళలా కార్యక్రమాలు నిర్వహిస్తూ వీళ్ళకందరికీ అందుబాటులో ఉంటానని రాష్ట్ర పార్టీ కార్యదర్శి వెంకటేశ్వర గారు వెంకటేశ్వర 2 సార్లు పిలిచారు. ఇంటిలోని మొట్టమొదటిగా పూతలపట్టు నియోజకవర్గం గౌరవ పూతలపట్టు ఎమ్మెల్యే శ్రీ కలగిరి పూతలపట్టు నియోజకవర్గ అదేవిధంగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరుగుతుంది. దయచేసి అందరూ కూడా ఏ మండలం పిలిస్తే ఆ మండలం కొంచెం అవకాశం ఇచ్చి మిగిలిన వరకు కొంచెం రాష్ట్ర పార్టీ మెయిన్ బాడీ, అనుబంధ పార్టీలో ఉన్నటువంటి కార్యదర్శులు కానీ అందరూ కూడా గత 3 టర్ములుగా సర్పంచ్ మదన్ గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాను. పూతలపట్టు నియోజకవర్గం 3 టర్ములుగా ఎలక్షన్స్ లో మంచి మెజారిటీతో గెలుపుకు కృషి చేశారు. అలాగనే వీరన్న గారు మాట్లాడతారు. ఈరోజు ఇక్కడ ఐరాల మండలం టీడీపీ పార్టీ బాధ్యతలను అప్పగించే ప్రతిపాదన ఈ గంగారపు హరిబాబు నాయుడు గారిని ప్రతిపాదిస్తున్నారు. బాబు ఎన్నికరా కొంచెం పక్కకు రానా.
చంద్రబాబు నాయుడుకి చంద్రబాబు నాయుడుకి Gracias.